ఆంధ్రప్రదేశ్ బొబ్బిలి నియోజకవర్గం ప్రజలకు మరియు అధికారులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మీ బొబ్బిలి శాసనసభ్యుడు బేబీ నాయన. కడప జిల్లా బద్వేల్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ నందు ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ చంద్రమోహన్ కి ఎన్సీసీ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది, రూరల్ సీఐ, పలువురు అధికారులు కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఆఫీస్ పనిచేస్తున్న పలువురు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. शुभ नामे जागे అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. సో మనము మన రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న దినము ఈరోజు జనవరి 26. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం కేవలము జెండా వందనం ఇది కాదు. సో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు రామకృష్ణ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ తదుపరి నెక్స్ట్ సివిల్ సైన్స్, నెక్స్ట్ సాంబ శివారెడ్డి భీమఠం ఆర్ఎస్టీ తహసీల్దార్గా విధులు నిర్వర్తిస్తున్నారు, చూస్తున్నారు. నెక్స్ట్ తదుపరి ఆఫీస్ సబార్డినేట్ అలాగే సార్ టి రఘురామయ్య సార్ని ప్రశంసా పత్రం అందుకోవడానికి ఆహ్వానించడమైనది. మేడం విధులు చక్కగా నిర్వర్తిస్తున్న మేడం గారికి ప్రశంసా పత్రంను గౌరవ ఆర్డీఓ సారు ఈయన నర్సాపుర శ్రీ అవధూత కాశీనారాయణ మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మన రాజ్యాంగం ఏర్పాటు చేయడం అనేది కాబట్టి వచ్చిన వాళ్ళందరూ ఎంతో కష్టపడి ఎంతో మంది త్యాగదనుల త్యాగాలతో కృషితో మన దేశానికి స్వాతంత్రం సంపాదించుకొని ఇతర దేశాల పాలన నుంచి విముక్తి అయిన తర్వాత సో ఎంతోమంది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుల ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఒక రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు దీని మీద వివిధ రాజ్యాంగాలను పరిశీలించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించి సో ఈరోజు కూడా మన రాజ్యాంగము ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ప్రజలందరూ స్వేచ్ఛ స్వాతంత్రాలతో అలాగే బాధ్యతలతో మన దేశం అన్ని రంగాల్లో ఆర్థికంగా, సాంకేతికంగా, శాస్త్రీయంగా, కళల్లో కానీ అన్నీ అభివృద్ధి చెందుకుంటూ సో ఈరోజు మనం 77వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వాళ్ళందరూ చేసినటువంటి ఎంతోమంది చేసినటువంటి త్యాగాలు అలాగే వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ యొక్క పట్టుదల ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ బాధ్యతలు కూడా ఉతికి వాళ్ళు కూడా సమాజం కోసం అభివృద్ధి కోసం కొన్ని విలువలతో ఈ యొక్క సమాజంలో మెలిగితే డెఫినెట్గా మన దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉండాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.